నిర్మలీకరణ మరియు మన పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అంటే మన విచక్షణ శక్తి అంటే ఏది ఒప్పు ఏది తప్పు అని గుర్తించే సామర్థ్యం. ఈ ఒప్పు లేదా తప్పు అనేది మనం తీర్మానించుకుంటాం. When a situation is there and you interpret that as ఉదాహరణకు ఒక పరిస్థితిలో ఒక విషయం గురించి తప్పు అని అనుకున్నాం, కానీ తర్వాత అసలు ఎలాంటి తప్పు లేదని తెలుస్తుంది. so your initial interpretation through your own discrimination that it was wrong, you would have formed the impression. మొదట మన అవగాహనతో తప్పు అన్న నిర్ణయం తీసుకున్నందువల్ల ఒక ముద్ర ఏర్పడింది, కానీ తరువాత నిజమైన అవగాహన వచ్చేసరికి అది తప్పు కాదు, సరిగానే ఉంది అని గ్రహించినప్పుడు ఆ ముద్ర కరిగిపోవడానికి అవకాశం లభిస్తుంది. అందువల్ల మొదటే సరైన అవగాహనతో విచక్షణను ఉపయోగించి తీర్పులను ఇవ్వకుండా ఉంటే అసలు ముద్రలే ఏర్పడవు. It also means trust. అంటే అది విశ్వసించడం. అందుకే ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్, అజ్ఞానమే ఆనందం అంటారు కదా. మనకు ఒకరి గురించి తెలియనప్పుడు వారిని గురించిన తీర్పు చేయలేము. Between a boyfriend and a girlfriend, maybe a boy ఉదాహరణకు ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ మధ్య ఆ అబ్బాయి జల్సా పురుషుడు, తిరుగుబోతూ అనుకుంటాం, కానీ ఆ అమ్మాయికి అతను అటువంటి రోమియో అని తెలియదు. ఆమె అజ్ఞానంలో ఆమెకు ఆనందం ఉంది. ఆమెకి అతను నిజాయితీ గలవాడిగా, పవిత్రుడిగా కనిపిస్తాడు. ఆ అర్థంలో అజ్ఞానం ఆనందమే అనిపిస్తుంది. కానీ దీన్నే అన్నింటికీ వర్తింపచేయకూడదు. విచక్షణ తప్పనిసరిగా అవసరం. one has to be discriminative. అది మనలో నుండే వస్తుంది. అంతఃదృష్టి, ప్రజ్ఞ ఈ రెండింటి ద్వారా మన హృదయంలోనే ఇది ఒప్పు, ఇది తప్పు అని ఒక అంతర్గత అనుభూతి కలుగుతుంది. పూర్తి సమాచారం లేకపోయినా మనం అర్థం చేసుకుంటాం. Sometimes you know it is wrong and you forgive or you become more compassionate about it. It all depends on from situation to situation. See? కొన్నిసార్లు ఇది తప్పు అని తెలిసినా మనం క్షమిస్తాం లేదా మరింత కరుణతో చూస్తాం. అది పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఒక విధంగా విచక్షణ అనేది అవగాహనతో లేదా అజ్ఞానంతో లేదా తెలియనితనంతో నేరుగా సంబంధం కలిగి ఉంటుంది.